అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు, అంతేకాదు మైసూర్ అవధూత దత్తపీఠానికి ఆస్థాన విద్వాంసులు డాక్టర్ క్రోవి పార్థసారథి గారు. వారి దీక్షానామం శ్రీ పరమానందనాథ. వారితో మాట్లాడి అసలు సౌందర్య లహరి అంటే ఏంటి, అది ఎవరు రచించారు, అందులో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, ఆ శ్లోకాలు మనకి ఏం తెలియజేస్తున్నాయి, ఈ విషయాలన్నీ కూడా గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, చాలా సంతోషం. ఈరోజు మనం సౌందర్య లహరి మొదలు పెట్టబోతున్నాము. 100 శ్లోకాల గురించి తెలుసుకోబోతున్నాము. ముందుగా మొదటి శ్లోకం సౌందర్య లహరిలో మనకేం తెలియజేస్తుంది గురుగారు? ఇప్పుడు సౌందర్య లహరిలో మొట్టమొదటి శ్లోకాన్ని మనం చెప్పుకుంటున్నాం. శివశక్తాయుక్తో ఏది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నఖలు కుశల స్పందితమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిపిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకుత పుణ్య ప్రభవతి. ఇది మొట్టమొదటి శ్లోకం. ఏమిటంటాడు ఇందులో? ప్రణంతుం స్తోతుం వా కథమకుత పుణ్య ప్రభవతి. అమ్మా, నిన్ను ధ్యానం చేయాలి అన్నా, అంటే స్తోత్రం వా స్తోత్రం చేయాలి, ధ్యానం చేయాలి అన్నా, ప్రణంతుం నీకు నమస్కారం చేయాలి అని చెప్పినప్పటికీ, అంటే నీకు నమస్కారం చేయాలన్నా, నిన్ను ధ్యానం చేయాలి, స్తోత్రం చేయాలన్నా, కథమకృత పుణ్య ప్రభవతి. గత జన్మలలో ఉండేటటువంటి సుకృతం అంటే ఆ పుణ్యం, ఆ పుణ్య ఫలితం ఏదైనా ఉంటేనే అసలు ఈ జన్మలో నీకు నమస్కారం చేయగలుగుతాడు అని చెప్పాడు. నీ పేరు తలచాలన్నా, నీకు నమస్కారం చేయాలి అన్నా పూర్వజన్మ సుకృతము అనేది ఉండాలి అని అంటూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఏదైనా ఒక మంచి పని చేయాలి అంటే ఖచ్చితంగా పూర్వజన్మ సుకృతం అనేది ఉండాలి. మన ఇష్టం వచ్చేట్టుగా వెళ్ళిపోయి నేను ఇప్పుడు ఎవడో ఒకటి మీద కోపం వచ్చేసి వాడిని నేను పొడిచి చంపేస్తాను అన్నాం అనుకోండి, జరగదు అది. ఎందుకని? నా పూర్వజన్మ సుకృతం ఏమిటి అనేది ఉంటుంది అక్కడ. ఆ పూర్వజన్మ కృతాన్ని బట్టి మాత్రమే మనం అవత మంచి పని చేయటమా చెడ్డ పని చేయటమా అనేది ఇక్కడ లిఖించబడి ఉంటుంది. అంతేగాని మనం పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడు ఎవరినో చంపేయాలి, లేదా నేను ఏదో చాలా గొప్ప పని చేసేయాలి, ఎవరెస్ట్ శిఖరం ఎక్కేయాలి అంటే అలా కుదరదు. మన ప్రయత్నం వరకు మనం చేస్తాం, గొప్ప పని చేయాలి అని ప్రయత్నం చేస్తాం అంతే. కానీ దాని ఫలితాన్ని ఇచ్చేటప్పుడు మనకి చూడండి, చాలామంది ఒకే చదువుకున్నారు, ఒకే రకమైన ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, ఒకే పని చేస్తూ ఉన్నారు, కానీ ఒకటి గుర్తింపు వస్తే రెండో వాడి గుర్తింపు రాదు. ఎందుకని? వాడి యొక్క పూర్వజన్మ కృతము అనేది అక్కడ ఎక్కువగా ఉన్నది, వీడికి పూర్వజన్మ కృతం లేదు, ఆ సుకృతం లేదు. కాబట్టి ఇక్కడ పురాకృత సుకృతము అని అంటాం మనం దీన్ని. ఈ పురాకృత సుకృతం ఉంటేనే నీకు నమస్కారం చేయగలుగుతాడు, లేదా నిన్ను స్తుతించగలుగుతాడు అని అంటాం. ఇక్కడ గొప్పదైనటువంటి విషయం ఏమిటి అంటే, మనం ఒక చాలా మహత్తరమైనటువంటి విషయం మీద ఇక్కడ ఉపన్యాసం చెప్పుకుంటున్నాం అన్నప్పుడు, చాలా గొప్పదైన విషయం మీద మనం ఉపన్యాసం చెప్తున్నాం. ఈ బజారు వెంబడి, ఈ రోడ్డు వెంబడి, దీన్ని ఎదుర్కొండా, ఈ హాల్ ఎదుర్కొండానే కొన్ని వందల మంది అలా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు ఎవరు లోపల రారు. ఈ లోపల కూర్చున్నటువంటి 10 మంది మాత్రమే, వీళ్ళు మాత్రమే వింటారు. మరి ఆ రోడ్డు మీద ఇంతమంది పోతున్నారు కదా, వాళ్ళలో కనీసం వచ్చి ఏమిటి ఇంత గొప్ప విషయాలు చెప్తున్నారు కదా అని చెప్పి వాళ్ళు 2 నిమిషాలు నుంచుని వినొచ్చు కదా, వినరు. ఎందుకని? వినే అర్హత వాళ్ళకి లేదు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. వాళ్ళకి ఆ వినే అర్హత అనేది ఉండాలి ముందు. ఆ అర్హత ఉన్నటువంటి వాడే ఇక్కడికి వస్తాడు. ఈ అర్హత అనేది మనకి పూర్వజన్మ. మరి అంతే కదా. ఓకే, నువ్వు 10th క్లాస్ పాస్ అయితేనే ఇంటర్మీడియట్లో చేరతావు. అవును. అంటే నీ పురాకృత సుకృతం ఏంటంటే 10th క్లాస్ పాస్ అవటం. అలా పాస్ అయినటువంటి వాడే ఇంటర్మీడియట్లో చేరుతాడు. ఒకవేళ అలా పాస్ అవ్వనటువంటి వాడికి ఇంటర్మీడియట్ క్లాస్గా రావాలని ఉన్నప్పటికీ ఆ చుట్టూ అటు ఇటు 4 సార్లు తిరుగుతాడు, అంతేగాని లోపల రావడానికి లేదు. అంతే గురుగారు. నేను అలౌ చేయరు.
అలాగే ఇక్కడ కూడా ఎవరు ఎలా చేయరు, ఎవరు రానివ్వట్లేదు, నీ కర్మే నేను రానివ్వదు. ఏదో ఒక రకంగా ఏదో ఒక రూపంలో ఆ కర్మ అనేదే మనకి అడ్డం పడుతూ ఉంటుంది. ఇక్కడ ఏమంటాడంటే జగన్నిర్మాణ కారకుడైనటువంటి ఆ ఈశ్వరుడు కూడా సర్వమంగళ అయినటువంటి నీతో కలిస్తేనే సృష్టి కార్యక్రమం చేయగలుగుతాడు. అమ్మవారు త్రిశక్తుల్ని సృష్టించింది. ఎవరు? మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఈ ముగ్గురిని సృష్టించిన తర్వాత ఈ మూడు శక్తుల్ని త్రిమూర్తులకు అప్పగించింది. బ్రహ్మ విష్ణువు రుద్రుడు కదా. బ్రహ్మకేమో సరస్వతి, విష్ణువుకేమో లక్ష్మి, రుద్రుడికేమో కాళి. ఈ ముగ్గురికి మూడు శక్తుల్ని అప్పగించింది. అప్పగించి ఆవిడ చెబుతుంది, వీళ్ళు మీతో సమానమైనటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు, వీళ్ళేం సామాన్యులు కాదు. మీరు ఏదో ఒక శక్తికి దాన్ని ఎప్పుడూ కూడా మీరు అవమానించవద్దు. చాలా జాగ్రత్తగా చూడండి మీరు వాళ్ళని. వాళ్ళు మీతో పాటే ఉంటారు. అన్ని విధాలుగాను మీరు చేసే పనికి వాళ్ళు చేదోడు వాదోడుగా ఉంటారు. అంటే మీరు బ్రహ్మ చేసే సృష్టి కార్యక్రమంలో ఆయనకి సరస్వతీదేవి చేదోడు వాదోడుగా ఉంటుంది. విష్ణువుకి లక్ష్మి, అలాగే రుద్రుడికి కాళి, సంహార కార్యక్రమంలో కాళి చేదోడు వాదోడుగా ఉంటారు. అలా ఉన్నంత వరకే మీరు ఈ కార్యక్రమాలు చేయగలుగుతారు. మీరు కనుక ఎప్పుడైనా పొరపాటున పిచ్చి వేషాలు వేసి వాళ్ళని కనుక అవమానిస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. నీ దగ్గర ఉండవలసిన అవసరం వాళ్ళకేం లేదు, వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయారంటే మీరు ఏమవుతున్నారు? శక్తిహీనులు అవుతున్నారు. అది శక్తి కదా, ఆ శక్తి మీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. శక్తి వెళ్ళిపోయింది అంటే శక్తిహీనులు అవుతున్నారు. ఎప్పుడైతే మీరు శక్తిహీనులు అయిపోయారో అప్పుడు మీరు ఆ కార్యక్రమం అనేది చేయలేరు. మీరు ఎందుకో పనికి రాకుండా పోతారు, ఏమీ చేయలేరు, మీ వల్ల ఏమీ కాదు. అందుకే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ ఆ శక్తి లేకపోతే సృష్టి కార్యక్రమం చేయలేడు. స్థితికారకుడు విష్ణువు ఆ శక్తి లేకపోయినట్టయితే, అంటే లక్ష్మీదేవి కనుక లేకపోతే ఈ లోకాలు వేటిని కూడా పరిపాలించలేడు, రక్షించలేడు. అలాగే లయకారకుడైనటువంటి రుద్రుడు ఖాళీ కనుక లేకపోయినట్లయితే ఏం ఉపయోగం లేదు. అందుకని జగన్నిర్మాణ కారకుడైనటువంటి ఆ ఈశ్వరుడు కూడా నువ్వు లేనిదే. ఈ మూడు ఏవి ఎక్కడి నుంచి వచ్చినాయి? మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవారి యొక్క ప్రతిరూపాలు, ఆ పరమేశ్వరుడి యొక్క ప్రతిరూపాలు. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు, నువ్వు గనుక లేకపోతే వాళ్ళు ఏ పని కూడా చేయలేరు, వాళ్ళు ఎందుకు పనికిరారు. కాబట్టి ఓ తల్లి, ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యప్రభవతి. అసలు లోకంలో ఏ పని జరగాలన్నా నీ యొక్క కృపా కటాక్ష వీక్షణాలు కావాలి అని చివరికి ఏం చెప్తున్నాడు ఇక్కడ? ప్రణంతుం స్తోతుం వా, నీకు నమస్కారం పెట్టాలన్నా, నిన్ను గురించి స్తుతి చేయాలి అన్నప్పటికీ, ఏం చేయాలి అన్నప్పటికీ కూడా కథమకృత పుణ్యప్రభవతి. గత జన్మలో మనం చేసుకున్నటువంటి పుణ్య ఫలితము అనేది ఏమైనా ఉంటేనే మనం చేయడం జరుగుతుంది, లేకపోతే లేదు అని మొట్టమొదటిగా అమ్మవారి యొక్క మహాత్మ్యం ఎంత గొప్పదైనటువంటి మహాత్మ్యమో చెప్తూ ఉన్నాడు. చరాచర జగత్తంతా కూడా నువ్వేను, నువ్వు అవునంటేనే జరుగుతుంది, లేకపోతే ఏమీ కాదు. జగత్తంతా కూడా నీ యొక్క అధీనంలో ఉంటుంది. సుప్రీం కమాండర్ అన్నింటికీ నువ్వే అని చెప్తూ ఉన్నాడు మొట్టమొదటి శ్లోకంలో. అంటే గురుగారు, కొంతమంది సౌందర్య లహరి చదవాలనుకున్నప్పటికీ కూడా చదవలేకపోవడము, స్టార్ట్ చేసిన తర్వాత మొదలుపెట్టిన తర్వాత ఆగిపోవడము, ఇవన్నీ కూడా వాళ్ళకి పూర్వజన్మలో ఉన్న కర్మల వల్లే వాళ్ళు చదవలేకపోతారా? అంతే కదా, ఖచ్చితంగా అంతే. ఇప్పుడు ఎవరి దాకానో ఎందుకు, చాలా చిన్న విషయం చెప్తాను. నాకు నా చిన్నప్పటి నుంచి సౌందర్య లహరి వ్యాఖ్య రాయాలి అని కోరిక. నేను డిగ్రీ చదువుతూ ఉన్నప్పటి నుంచి సౌందర్య లహరి వ్యాఖ్య రాయాలి అని కోరిక. అప్పట్లో మా ఇంటి దగ్గర ఉన్న ఒక దేవాలయంలో ఆయన ఎవరో ఉపన్యాసాలు చెప్పేట, ఇంతంత పుస్తకాలు ఉంటాయి, పాకెట్ సైజు పుస్తకాలు. ఆ పుస్తకాల్లో సౌందర్య లహరి శ్లోకము, దాని కింద తాత్పర్యము అలా వేసి వాళ్ళు పంచిపెట్టేవాళ్ళు. ఆ పుస్తకాలు అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పంచిపెట్టారు. సరే, మా వాళ్ళు వెళ్ళి ఆ పుస్తకాలు తెచ్చుకున్నారు. నేను చూశాను, నేను కూడా వెళ్ళి ఒక పుస్తకం తెచ్చుకున్నాను. నాకు కావాలని నేను ఒక పుస్తకం తెచ్చుకున్నాను.
ఇప్పుడు నా కోరిక ఏంటి, అందులో 100 శ్లోకాలు ఉన్నాయి. ఈ 100 శ్లోకాలకి వ్యాఖ్యానం రాయాలి అని నా కోరిక. ఎలా ఎలా నాకు సౌందర్యం చదవటం రాదే, అందులో ఒక్క శ్లోకం కూడా నాకు చదవటం రాదు. మొట్టమొదటి శ్లోకం చదువుదామని ప్రయత్నం చేశాను నేను. ఎప్పుడు అప్పటికి చాలా సంవత్సరాలు అయిపోయి నేను ఉద్యోగంలో చేరిన తర్వాత ఏమైనా సరే ఇప్పుడు రాద్దాము అనిపించింది. బాగుంది, సంకల్పం బాగుంది, మరి ఆచరణ ఎట్లా? అందుకని చదలవాడ జయరామ శాస్త్రి గారు రాసినటువంటి లక్ష్మీధర వ్యాఖ్య, ఆ పుస్తకం పట్టుకొచ్చాను. అది చాలా మంచి పుస్తకం అని చెప్పారు. మీకు కూడా ఒకటే, ఇక్కడ చదివేటప్పుడు ఎప్పుడూ కూడా ఏదో రూపాయి తక్కువకు వస్తుంది కదా అని ఏదో దొరికిన పుస్తకం చదవద్దు. మంచి పుస్తకమే మీరు చదవండి. 100 శ్లోకాలు చదవలేము, 50 శ్లోకాలే చదవండిరా. చదివినంత వరకు మీకు ఇన్ఫర్మేషన్ గట్టిగా తెలుస్తుంది. సరే, నేను తీసుకొచ్చాను. దీన్ని చదువుదాం, అసలు ప్రయత్నం చేద్దాం ఎలా ఉంటుందో అనుకున్నాను. మొట్టమొదటి శ్లోకమే నాకు నోరు తిరగల. అంటే కథమకృత పుణ్యప్రభవతి, అయితే పురకృత సుకృతం లేదా, లేకపోవటం ఏంటి, చాలా ఉండుంటుంది, ఏం పర్వాలేదు, బయటకు వచ్చేప్పుడు టైం పడుతుంది అంతేను. ఆ శ్లోకాన్ని నేను ఎన్నిసార్లు చదివానో ముందు అసలు లెక్కలేదు. చాలా అది నోరు పలికితే కదా, నోరు తిరిగితే కదా ముందు. మొట్టమొదటిగా చదివింది అదే. అయితే సరే, అలా చదువుతున్నాను. చదివి మొత్తానికి ఆ శ్లోకాన్ని స్వాధీనం చేసుకున్నాను. ఇక అక్కడి నుంచి మిగిలిన శ్లోకాలన్నీ చూడండి. ఇక్కడ విచిత్రం, మొట్టమొదటి శ్లోకం స్వాధీనం కాలేదు, చాలాసార్లు చదవాల్సి వచ్చింది. వేదం చదివినట్టు చదవాల్సి వచ్చింది. శివ శివ శివశక్త్యా 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 యుక్తో 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 శివశక్త్యా యుక్తో, ఇలా వేదం చదివినట్టు, వేదం ఒలివేసినట్టుగా నేను ఆ శ్లోకాలు చదివాను. అది కూడా మొట్టమొదటి శ్లోకమే. ఆ తర్వాత రెండవ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి మిగిలినవన్నీ నడిచిపోయినాయి. చూడండి, అంటే ఎంట్రన్స్లోనే మనకు ఒక హద్దులు గేట్ వేస్తారు. నువ్వు రావడానికి వీల్లేదు అంటే మనం తిరిగి వెళ్ళిపోతామా, లోపల రావడానికి ఇంకా ప్రయత్నం చేస్తామా? మనం తిరిగి వెళ్ళమండి, లోపల రావడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఎంత బాగా ప్రయత్నం చేస్తాము, మీరు మమ్మల్ని రానిచ్చేదాకా ప్రయత్నం చేస్తాం. అంతగా ఇక్కడ మనం చేస్తుంది, మీరు రాసేదాకా మీరు రానిచ్చేదాకా మేము ప్రయత్నం చేస్తాం. వచ్చింది. ఆ తర్వాత 100 శ్లోకాలు వచ్చాయి. ప్రతిరోజు పారాయణ చేశాను, చాలా రోజులు పారాయణ చేశాను సౌందర్య 100 శ్లోకాలు. అంటే మన యొక్క పురాకృత సుకృతం ఉంటేనే వస్తుంది అనడానికి నేనే ఉదాహరణ, మీకు ఎవరో అక్కర్లేదు. కాబట్టి మన పురాకృత సుకృతం అనేది తప్పనిసరిగా ఉండాలి. ఏ పని చేయాలన్నా సరే, మనం ఏదో మంచి పని చేయాలి, ఓ చెడ్డ పని చేయాలి అంటే ఇది మన చేతుల్లో ఉండదు, మన చేతుల్లో ఉండదు. ఆ భగవంతుడి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఉంటేనే. మనం బ్రహ్మాండంగా చదివాం, పరీక్ష రాసాం, బాగానే ఉంది. చదివాం, పరీక్ష రాయడానికి వెళ్ళాం, పరీక్ష రాయాలిగా. అన్నీ మనకు తెలిసినట్టు క్వశ్చన్సే ఇచ్చాడు, ఆన్సర్లన్నీ మనకు బ్రహ్మాండంగా వచ్చు. గైడ్లో ఏమైతే చెప్పాడో అది బట్టి పారేస్తాం మనం. మొదల నుంచి చివరి దాకా 5 ప్రశ్నలు దింపేస్తాం, బాగానే ఉంది. అక్కడనే కళ్ళు తిరిగాయి, తలకాయ తిరిగింది, పడిపోయినావు, మరి ఇప్పుడు ఏం చేస్తావు? ఇది ఆ భగవంతుడి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఉండాలి అంటే నీకు కావాల్సింది ఇది. ఒకసారి చూడండి, పరీక్ష వస్తున్నాం మనం, స్టాటిస్టిక్స్ పరీక్ష వస్తున్నాం మనం, లాగద్దం చూస్తున్నాం, టేబుల్స్ లాగు యాంటీ లాగు చూసుకోవాలి. ఓ పేజీ తిరగబడిపోయింది, లాగ్కి బదులు యాంటీ లాగ్ చూసాం, యాంటీ లాగ్ బదులు రెసిప్రోకల్స్ చూసాం, అయిపోయింది. నీకు ఆన్సర్ ఎట్లా వస్తుంది? కాబట్టి ఇక్కడ కథమకృత పుణ్యప్రభవతి, భగవంతుడి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు పూర్తిగా నీకు ఉండాలి. అంటే నువ్వు చేసే పని ముందుకు జరగాలి, అవి నడవాలి అంటే భగవంతుడి కృప కావాలి. అది ఇక్కడ ఉంటేనే మనం చేయగలుగుతాం, లేకపోతే మనం చేయలేము. చక్కగా వివరించారు గురుగారు. మొదటి శ్లోకం మనకు చాలా నేర్పిస్తుంది. ఈరోజు చక్కగా ఒక మంచి విషయాన్ని తెలుసుకున్నాము. ధన్యవాదాలు గురుగారు.